వివరాలకు వెళ్తే హైదరాబాద్ నగర వ్యాప్తంగా హోలీ వేడుకలు జోరుగా కొనసాగాయి. సప్తవర్ణాల్లో కుర్రకారు హుషారుగా పాటలు పాడుతూ డ్యాన్సులు చేశారు. ఒకరికొకరు ముఖానికి సహజ సిద్ధమైన రంగులు అద్దుకుని కేరింతలు కొట్టారు. అదేవిధంగా ఖైరతాబాద్లోని చింతల్ బస్తీ, వీర్ నగర్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ హోలీ వేడుకల్లో మునిగి తేలారు. గల్లీ గల్లీలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఈసారి యూత్ హోలీని మరింత కలర్ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇక హోలీ పండుగ సందర్భంగా హైదరాబాదులో పోలీసులు ఆంక్షలు విధించారు. అలాగే ప్రజలు ఎవరూ కూడా రోడ్లపై గుంపులుగా తిరగొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వాహనదారులపై రంగులు చల్లొద్దని హైదరాబాద్ సిపి సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే రంగుల పండుగ హోలీ అని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లోని ఇనిషియం అపార్ట్మెంట్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్ నివాస్, బన్సాల్ నివాసంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు రంగులు పూశారు. హోలీ వేడుకలో పాల్గొన్న వారికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా బాగంబర్పేట్ బీఆర్ఎస్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి మహిళలతో కలిసి రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. నా పిల్లలు నాశనం కలర్స్తో మంచి న్యాచురల్ కలర్స్తో హోలీ ఆడి అందరూ ప్రశాంతతలో ఉండాలని యావత్ తెలంగాణ ప్రజలందరినీ కోరుకుంటూ అదేవిధంగా బాగంపేట ప్రజలందరూ కూడా స్పెషల్గా ఇంకో హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. హైదరాబాద్లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హోలీ వేడుకల్లో ఏబీవీపీ వివిధ విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని డీజే పాటలకు డ్యాన్సులు వేశారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా హోలీ సంబరాల్లో పాల్గొంటూ రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలిపి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. హోలీ పండుగ రోజు అందరి జీవితాల్లో రంగులమయంగా మారి ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గిరిజన శక్తి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాజ్యాంగ సంక్షోభంలో ప్రజాస్వామ్యం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. గిరిజన శక్తి నాయకుడు వెంకటేష్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ బలరాం నాయక్, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, ఎమ్మెల్సీ రాములు నాయకులతో పాటు వివిధ గిరిజన, బీసీ, మైనార్టీ, ఎస్సీ సంఘాల నాయకులు హాజరయ్యారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్ర చేస్తుందని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై బాధ్యత కలిగిన పౌర సమాజం, మేధావులు, రాజకీయ పార్టీల నాయకులు మౌనం వీడి ప్రశ్నించాలని అన్నారు. దేశంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం విచారకరమని అన్నారు. ఈరోజు భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నటువంటి సందర్భంలో, ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉన్నటువంటి సందర్భంలో ఇలా కేంద్ర ప్రభుత్వ విధానాలపైన, ప్రమాదంలో రాజ్యాంగం, సంక్షోభంలో ప్రజాస్వామ్యం అనే అంశంపైన రౌండ్ టేబుల్ సమావేశం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించడం జరిగింది. ఈ అంశంకి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. వారందరూ వచ్చారు.
వారు ఒకటే అంటున్నారు, ఇవాళ రాజ్యాంగాన్ని తొలగించాలనే కుట్ర బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులు చేస్తూ ఉన్నాయి. అది ఇవాళ రాజ్యాంగాన్ని ముట్టుకుంటే ఈ దేశం అగ్నిగుండం అవుతా ఉన్నది. ఎందుకంటే రిజర్వేషన్స్ కానీ, ఉద్యోగాలలో కానీ, ఇవాళ యూనివర్సిటీలలో కానీ ఆర్ఎస్ఎస్, ఏబీపీ, బీజేపీ శక్తులనే ఇవాళ యూనివర్సిటీ అధ్యాపకులుగా నియమిస్తూ ఉన్నారు. ఇవాళ బీజేపీ పార్టీ ఎస్సీల మీద దాడులు చేయడం, ఆదివాసీల పట్ల దాడులు చేయడం, బంజారా కమ్యూనిటీని దూరం పెట్టడం, అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం వక్బోర్డులను లాక్కోవడం, వివిధ రకాలైనటువంటి ఘటనలతో ఇవాళ మణిపూర్ అట్టుడుకుతుంటే ఇవాళ దేశంలో మాట్లాడే గొంతుకలను అర్బన్ నక్సలైట్ల పేరు మీద ఇవాళ ఈ దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలు ఇవాళ రాజ్యాంగానికి స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఇవాళ గిరిజన శక్తి ఒకటే చెప్తా ఉన్నది, బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని ముట్టుకుంటే ఈ దేశం అగ్నిగుండం అవుతుంది. రాజ్యాంగం రక్షించాల్సిన బాధ్యత ఈ దేశంలోని పౌర సమాజానికి ఉన్నది, బాధ్యత ఉన్నది మేధావులకని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో ఐక్య కార్యాచరణతో దేశవ్యాప్తంగా ఒక పోరాటానికి మహోత్తరంగా ముందుకు పోవడానికి గిరిజన శక్తి ఒక ఐక్య సంఘటన కట్టడానికి ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్మించడం జరిగింది. రాబోయే కాలంలో మరిన్ని కార్యక్రమాలు గ్రామ స్థాయిలో తీసుకుపోయి చైతన్యం చేసి దేశవ్యాప్తంగా ఒక పెద్ద పోరాటానికి నిర్మాణం చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియదు. రాజ్యాంగాన్ని గురించే మాట్లాడడం తప్ప వేరే విషయాలు లేదు. నంబర్ 1 బీజేపీ ఈ తెలంగాణ రాష్ట్రానికి కానీ భారతదేశంలో ఉన్నా కానీ బడుగు బలహీన వర్గాలకు మైనార్టీకు దూరం చేస్తుంది. కాబట్టి వారి గురించి డిస్కషన్ చేయడం తప్ప ఇంకోటి లేదు. గౌరవనీయులు ఆ రోజుల నుంచి మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, నెహ్రూ గారు ఆ రోజుల నుంచి కూడా బడుగు బలహీన వర్గాలకు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా గౌరవనీయులు మా రేవంత్ రెడ్డి గారు కూడా కాస్మెటిక్ ఛార్జీ కానివ్వండి, బెస్ ఛార్జీ కానివ్వండి, ఇవాళ 2 యూనిట్ మన పవర్ కానివ్వండి, ఇవన్నీ కూడా గ్యాస్ సిలిండర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మేము ఫ్రీ ఇస్తున్నాము. రైతులకు కూడా బోనస్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నాము. వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యంగా మాకు బీజేపీ పార్టీ ఇవాళ మా ఎస్టీ, ఎస్సీ, బీసీలకు నలిగి తొక్కే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు పార్లమెంట్లో. కాబట్టి వాటి గురించి డిస్కషన్ చేయడం జరిగింది. మూత్రపిండాల వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా సోమాజిగూడలోని దక్కన్ హాస్పిటల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని భావితరాలకు అందించాలన్న సంకల్పంతో వైద్యులు పనిచేయాలన్నారు ఏసీపీ హరిప్రసాద్. మూత్రపిండాల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ కట్టా హరిప్రసాద్, ఆసుపత్రి నెఫ్రాలజీ వైద్య నిపుణులు డాక్టర్ వి రమేష్, డాక్టర్ సయ్యద్ మహమ్మద్ పాల్గొన్నారు. అనుదీప్ గారు వచ్చి నన్ను నిన్న ఇన్వైట్ చేయడం జరిగింది. నేను ఎందుకులే అనుకున్నా, కానీ పాపం తను వచ్చారు. వచ్చిన తర్వాత అంటే మాకు కొన్ని పనులు పడతాను, అంటే పడేది ఇద్దరికే పనులు వ్యవస్థ, ఒకటి డాక్టర్స్ అండ్ పోలీస్, ఈ 2 వ్యవస్థలకి నో టైం, ఎనీ టైము మేము అటెండ్ కావాల్సి ఉంటుంది. అది చేసే కార్యక్రమాన్ని మన అనుదీప్ గారు, అదేవిధంగా ఇప్పుడు రమేష్ గారు, తర్వాత గఫార్ గారు చాలా చక్కగా కిడ్నీ అంటే ఏంటి, కిడ్నీకి ఏ విధమైన ఇష్యూస్ వస్తాయి, ఏ విధంగా ప్రజలు దీని పట్ల అవగాహన కలిగి ఉండాలనేది వారు చాలా చక్కగా వివరించారు. అందుకని వారికి కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అది మనం మాట్లాడదు, బీయింగ్ నేను ఎంఎస్సీ బాటనీ చేసినా కాదు, కొంచెం సైన్స్ మీద అవగాహన ఉంది కాబట్టి కొన్ని మాటలు మాట్లాడతా. కానీ డాక్టర్స్ ఆర్ ద కరెక్ట్ పర్సన్స్ టు టెల్ ద పీపుల్, టు గైడ్ ద పీపుల్, టు ఎడ్యుకేట్ ద పీపుల్. ఐ బిలీవ్ మనం అందుకంటే ఎక్కువ మాట్లాడదు. ఆ సబ్జెక్ట్లో పోయి ఆ కిడ్నీ గురించి ఎక్కువ మాట్లాడద్దు. దే ఆర్ ద రైట్ పర్సన్ టు టెల్ ద పీపుల్ అండ్ ఎడ్యుకేట్ ద పీపుల్. వాట్ ఎవర్ ఇష్యూ ఏదొచ్చినా కానీ వాళ్ళే సరైన పర్సన్స్. అందుకని ఈ యొక్క డెక్కన్ హాస్పిటల్ యాజమాన్యం గారి రమేష్ గారికి కూడా నేను ప్రత్యేకంగా నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ పోలీస్ శాఖను పిలవడం అంటే మేము చూస్తుంటాం రెగ్యులర్. నేను లాండ్ ఆర్డర్ చేసినప్పుడు కొంచెం రిలేటెడ్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక అంటే పేర్లు చెప్పను, ఏదో ఒక హాస్పిటల్ నుంచి ఎమర్జెన్సీ ఉంటుంది, ట్రాఫిక్ది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. రిగార్డింగ్ అంబులెన్స్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ రీచ్ కావాలంటే వాళ్ళు గ్రీన్ ఛానల్ ఇస్తుంటాం. జనరల్ ఏంటంటే వాళ్ళని లైఫ్ సేవ్ చేయడానికి విత్ సపోర్ట్ ఆఫ్ హాస్పిటల్. మేము ఈరోజు కూడా మార్నింగ్ ఒక గచ్చిబౌలి ఒక హాస్పిటల్ నుంచి హైదరాబాద్లోకి ఒకటి రిగార్డింగ్ కిడ్నీ ఇష్యూస్ తోటి ఒకటి ఉంటే వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ అక్కడ నుంచి ట్రాన్స్ప్లాంటేషన్ గురించి వచ్చారు, ఇవ్వడం జరిగింది. అంటే మా పైన మా బాస్ ఆదేశాలు మేమందరం కూడా కోఆర్డినేషన్ చేసుకొని మేము కూడా సహకరిస్తాం. ఎందుకంటే మనిషి అన్నిటికంటే ప్రాణం అనేది, లైఫ్ అనేది
చాలా ఖరీదైంది. ప్రపంచ మూత్రపిండాల దినోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లల్లో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్లోని తక్షశిల పాఠశాలలో మూత్రపిండాల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. హిమాన్షి చిల్డ్రన్స్ హాస్పిటల్ మార్గదర్శకంలో పాఠశాల విద్యార్థుల కోసం క్విజ్ పోటీ నిర్వహించడం జరిగిందని ఉస్మానియా డాక్టర్ జి సురేంద్రబాబు తెలిపారు. 100 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్న కార్యక్రమంలో వీరిని 10 జట్లుగా విభజించి పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి కిట్లు బహుమతులుగా అందజేయడం జరిగిందన్నారు. వారికి మూత్రపిండాల ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించామని తెలిపారు. ప్రపంచ మూత్రపిండాల దినోత్సవ ప్రాముఖ్యతలను వివరించడంతో పాటు ఈ సంవత్సరం థీమ్ గురించి తెలియజేస్తామని డాక్టర్ జి సురేంద్రబాబు వివరించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ రహదారిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్వి నాయకులు అసెంబ్లీలో 6 గ్యారంటీల అమలుపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించగా నిండు సభ నుండి సస్పెండ్ చేసినందుకు నిరసనగా ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మెల్యేలు ప్రశ్నించడం తప్ప, ముఖ్యంగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను నెరవేర్చాలని కోరుతున్నాము తప్ప ఇంకేమీ ప్రభుత్వాన్ని అడగడం లేదన్నారు బీఆర్ఎస్వి నాయకులు భరత్. ఇప్పుడు కేవలం అసెంబ్లీలో మాత్రమే ప్రశ్నించడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో ప్రజలు ఎమ్మెల్యేలను నిలదీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. గవర్నర్ గారి ప్రసంగం మీద ఇరు వర్గాలను ప్రతిపక్షాలను కూడా మాట్లాడమని చెప్పినటువంటి ప్రభుత్వం అసెంబ్లీ సెషన్ నడుస్తున్న తరుణంలో గుంటకండ్ల జయేశ్వర్ రెడ్డి గారు పేదలకు అందనటువంటి ఫలాల గురించి కానీ, ఇచ్చిన 6 గ్యారంటీల అమలు విషయంలో కానివ్వండి, అదేవిధంగా ప్రజలు ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతను కానీ అసెంబ్లీలో చెప్పే ప్రయత్నం చేయగా ఆయన మీద అనేక రకాలుగా దాడి చేస్తూ సస్పెండ్ చేయడం జరిగింది. ఈ సభ అనేది ప్రతి ఒక్కరూ సభలో సమానమే. మా సభలో ఉన్నటువంటి సభ్యులందరికీ ఒక పెద్దగా మీరు ఎన్నుకోవడం జరిగింది. మిమ్మల్ని మీరందరూ మాకు అవకాశాలు ఇవ్వాలని చెప్పి జయేశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన విధానంలో తప్పులు వెతుకుతూ దళిత ద్రోహిగా ముద్ర వేయడానికి, అనేక రకాలుగా ఆయనను హింసలు పెట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదు. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణలో మీ యొక్క దరిద్రపు పాలన, అశుద్ధపు మాటలు, మీరు చేసినటువంటి ప్రతి ఒక్క పని ప్రజలు చూస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు దయచేసి ఇట్లాంటి పనులు మానుకోవాలి. మానుకోని పక్షంలో ఈరోజు ఏదైతే జరుగుతున్నాయో ఇట్లాంటి ధర్నాలు కానివ్వండి, బంధులు కానివ్వండి, పేద ప్రజల పక్షాన కొట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు ఎట్లయితే ముందున్నారో వారి వెంట మేమంతా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలని మీకు సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కలర్ పేపర్ అద్దంతో తన సృజనాత్మకతను జోడించి రూపొందించిన రిఫ్లెక్షన్ ఆఫ్ ఆర్ట్ షో కనువిందు చేస్తోంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని ఏప్రిల్ 14 వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని తెలిపారు. కడారి ఆర్ట్ గ్యాలరీలో విజువల్ ఆర్టిస్ట్ వైశాలి కలిదిండి సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్ను నిజాం వారసుడు రౌనత్ యార్ ఖాన్, అదేవిధంగా గ్యాలరీ ఫౌండర్ సుప్రజారావు ప్రారంభించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఆర్ట్ షోను ఏర్పాటు చేసినట్లు ఆర్టిస్ట్ వైశాలి తెలిపారు. సుప్రజారావు, కడారి ఆర్ట్ గ్యాలరీకి ఫౌండర్. ఈరోజు రిఫ్లెక్షన్స్ ఆఫ్ హర్ అని కొత్త షో ఇనాగ్రేట్ చేశాము. ఇది సోలో షో. వైశాలి హైదరాబాద్ ఆర్టిస్ట్, నా వెనకాల ఉన్న వర్క్, తన వర్క్ పేపర్ కలాజ్, డిఫరెంట్ టెక్నిక్. దీంట్లో చాలా చిన్న చిన్న పేపర్ కటింగ్స్ మ్యాగజైన్స్ నుంచి తను చేసి వర్క్ చేస్తారు. తన వర్క్లో అంతా ఫెమినిన్ వాళ్ళ డిఫరెంట్ రోల్స్ ప్లే చేసేటి పోర్ట్రే చేసి డిఫరెంట్ యాక్టివిటీస్ అలా.
ఇంకా ఈ నెల ఎందుకంటే 8th March విమెన్స్ ఇంటర్నేషనల్ డే ఉంటే ఈ నెల మేము ఈ విమెన్స్ డే సందర్భంగా ఈ షో చేస్తున్నాము. ఈ షో మా గ్యాలరీలో 14th April వరకు ఉంది, మండే టు సాటర్డే 10:30 to 6:30. తప్పకుండా మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వచ్చి ఈ షో చూసి ఎంజాయ్ చేయండి. So here in Kadalgarh Gallery, my solo exhibition is going on. So it is on from March 13th to April 14th. So if you are in Hyderabad, anyone, please do drop by and visit the show. And when it goes to regarding the works, and my work especially deals with like reflections and influences of the society and surroundings on thyself, in which she tries to come out of it. So basically in my work, mirror is a key role. So here I used to depict that what you see is not real is the main concept of my work. Hi, I'm Ananya. It is such a beautifully curated show by Supraja Rao. I loved each of the installations and her creativity, the way she has done the collages, even the pleats of the saris, the jewelry, the nails, the nail paint. You know, it's so much eye to detail she has reflected. And then of course the show is titled Reflections. So every woman, we all know, every individual and every human being, we actually project our inner thoughts and our inner being onto the other person, the third person. And so basically what are we doing? We are reflecting our thoughts onto the other. So this beautiful reflection that she's portrayed through the mirrors on the face of the installation, that I found it to be impeccably beautiful. I'm at the Skadari Gallery, which is at a very fabulous place in Jubilees, just off road number 1. The place itself is amazing, and Vaishali is the artist. She's very young. She's from Hyderabad, I believe, and she's created, works of art with sticking, paper instead of actually painting it on. It's a very unusual. You won't realize it's all stuck on till you actually go and touch it. And the thing is, something fascinating about the works is that she's created saris, mostly it's Indian women wearing saris, but she's got the flow of the sari very right, considering she's using like small pieces of paper. The flow of the pallu, like a pallu is like how do you say, it's at an angle from the shoulder to the other side of the hips, so it's a diagonal kind of a thing.